నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు నోటీసులు పంపించిన ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ కోసం నోటీసులు పంపించినప్పుడు హాజరు కాలేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది జరుగుతోంది. అయితే గతంలో లిక్కర్ స్కామ్లో సాక్షిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు నిందితురాలుగా చేర్చడం జరిగింది. ఈ విషయంలో ఆమెకు పంపించిన నోటీసులని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నేను విచారణకు హాజరు కాలేను అంటూ కూడా చెప్పడం జరిగింది. అటుపక్క కేజ్రీవాల్ గారు కూడా ఈడీ పంపించిన నోటీసుల్ని వరుసగా 7వసారి కూడా ఆయన తిరస్కరించడం జరిగింది. సో అసలు ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తున్నాయి? దీనికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అసలు గతంలో సాక్షిగా ఉన్నారు లిక్కర్ స్కామ్లో కవిత గారు. ఈ మధ్య ఆవిడని నిందితురాలిగా కూడా చేర్చడం జరిగింది. ఈ విషయంలో విచారణకు ఆమె సహకరించకుండా నేను హాజరు కాలేను అని చెప్పడం, కొన్ని కారణాలతో ఒక లేఖను రాయడం కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు మన దేశంలో పోలీస్ కేసుల్లో కానివ్వండి, లేదా దర్యాప్తు సంస్థల కేసుల్లో కానివ్వండి, ఉన్నటువంటి వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి లోపాలను కానీ లేదా వెసులుబాట్లకు కానీ వినియోగించుకొని గైర్హాజరు కావడం అనేటువంటిది కోర్టుల విషయంలోనూ చూస్తున్నాము, దర్యాప్తు సంస్థల విషయంలో కూడా మనం చూస్తున్నాం. గతంలో సాక్షిగా పిలిచినప్పుడు కవిత గారు సిబిఐ ముందు, అదేవిధంగా ఈడీ ముందు కూడా హాజరయ్యారనేటువంటిది మనకు తెలిసిందే. తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసు, గతంలో సిబిఐ ఆమెను ఒక సాక్షిగా విచారించింది. ఇప్పుడు సాక్షి స్థానంలో ఆమెను ఒక నిందితురాలిగా చేర్చి 41A నోటీస్ ఇచ్చారు అనేటువంటిది జరిగినటువంటి మార్పు. అందువలన ఆమె హాజరు కావడం మినహా మరొక మార్గం లేదు అనేటువంటిది చట్టానికి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి లాయర్లందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. అయితే నేను ఎన్నికల కార్యక్రమంలో ఉన్నాను, నాకు ఇప్పుడు కుదరదు, కావాలంటే నేను జూమ్లో మాట్లాడతాను అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి సమాధానం అది చెల్లేది కాదనేటువంటి కూడా అందరూ చెప్తున్నారు. అందుకని ఇవాళ వరకు ఆమెకి గడువు ఇచ్చారు కనుక, ఈ గడువు లోపల ఆమె వెళ్ళడానికి తిరస్కరించారు కనుక సిబిఐ తదుపరి మూవ్ ఎలా జరుగుతుంది, తదుపరి ఏం చేస్తుంది అనేటువంటిది చర్చనీయాంశంగా ఉంది. నిన్న ఈరోజు అనేక మంది చెప్తుంది ఏంటంటే, మళ్ళా ఆమెకు ఇంకొక అవకాశం, ఇంకొక తేదీ ఇవ్వచ్చని. లేకపోయేట్లయితే నోటీసుని తిరస్కరించినటువంటి కారణంగా ఆ కారణంతో ఆమెను అదుపులోకి తీసుకోవచ్చు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఒకవేళ ఆమె వెళ్ళి ఉంటే ఆమెను అరెస్ట్ చేస్తారనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే అరెస్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఆమె చెప్పినటువంటి అంశాలని వాళ్ళు నిర్ధారించుకోవడానికి, లేదా నిర్ధారించుకున్న తర్వాత మరొకసారి సమయం ఇవ్వడానికి కూడా సిబిఐ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేదు, తమ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో సరిపోల్చుకొని కవిత గారు చెప్పినటువంటి సమాచారం సరిగ్గా లేకపోయేట్లయితే ఆమెను అరెస్ట్ చేసి విచారించేందుకు కూడా సిబిఐకి అవకాశం ఉన్నది. అందువల్ల ఈ 41A నోటీస్ అనేటువంటిది ఈ ప్రొసీజర్, దీన్ని ఈ విధంగా ఈ నోటీస్ కింద పిలవటాన్ని ఏ కోర్టులు కూడా తప్పుపట్టవు. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు కేసులో ఈ విధమైనటువంటి ప్రొసీజర్లో, అంటే 17 నిబంధన కింద, అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాల్లో గవర్నర్ అనుమతి తీసుకోవాలని ఎట్లాగైతే ప్రొసీజర్లో ఏ విధమైనటువంటి వివాదం చెలరేగిందో, ఇప్పుడు 41A నోటీస్ అనేటువంటిది కూడా ఇది ఒక ప్రొసీజర్. ఆ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. కానీ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయవచ్చు, అరెస్ట్ చేయకుండా కూడా పోవచ్చు. అయితే చెప్పండి. ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే, కేజ్రీవాల్ తిరస్కరిస్తున్నాడు, ఆయన ధిక్కరిస్తున్నాడు, 7 సార్లు నోటీస్ ఇచ్చినా అని చెప్పేసి ఆయన ఆ పోలికను తీసుకొస్తున్నారు. కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది, అదేమి ఈ సెక్షన్ కింద ఇచ్చినటువంటి నోటీస్ కాదు. అందువలన ఏ సెక్షన్ కింద ఇచ్చినప్పటికీ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని కేజ్రీవాల్ అయినా లేకపోతే కవిత గారైనా చట్టం ముందు అందరూ సమానులే. ఎవరు
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేదా ఈమె ఎమ్మెల్సీగా ఉన్నా ఎవరు చట్టాన్ని ధిక్కరించడానికి లేదు. ఒకవేళ చట్ట ధిక్కరణకి పాల్పడితే కేజ్రీవాల్ మీదైనా ఈడీ కానీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని అది సరైనదా కాదా అనేటువంటి దాన్ని జడ్జి చేయడానికి మనకి హక్కు లేదు. ఎందుకు అంటే ఉదాహరణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో ఆయన కోర్టుకు వెళ్లకుండా పదే పదే వాయిదాలని తిరస్కరిస్తున్నటువంటి చూసాం. మరి ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి శ్రీనివాస్ అనే అబ్బాయి 5 ఏళ్ల పాటు అనవసరంగా ఏ విచారణ లేకుండా జైల్లో ఉన్నాడు. అతని మీద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఎన్ఐఏకి కూడా చెప్పింది. అందువలన ఇలాంటివి చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఉపయోగించుకొని ఇప్పుడు కవిత గారు నేరం చేశారా లేదా లేకపోతే కేజ్రీవాల్ గారు నేరం చేశారా లేదా అనేటువంటిది మనం జడ్జి చేయలేము. ఎందుకంటే వాళ్ళ మీద నేరారోపణలు చేయాలి, అది కోర్టు దాని మీద విచారించాలి. కోర్టులో ఈ నేరారోపణలు చేసినటువంటి వాళ్ళు తగినటువంటి సాక్ష్యాధారాలు సమర్పించినప్పుడు అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారా లేకపోతే ఏమిటనేటువంటిది ఆ ప్రక్రియ తర్వాత. కానీ ఎవరు నోటీస్ ఇచ్చినా కానీ విచారణకు వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరి అనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా తన కేసు విచారణలో ఉంది, అది ఇంకా పెండింగ్లోనే ఉంది, అదేదో తేలకుండా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ కూడా కవిత గారు వాదిస్తున్నారు. అది ఈడీకి సంబంధించినటువంటి నోటీసు వ్యవహారం. ఈడీకి సంబంధించినటువంటి నోటీసు వ్యవహారంలో కూడా ఆమె వేసినటువంటి విచారణ పద్ధతి గురించి ఆమె వేశారు. ఆ విచారణ పద్ధతి గురించి సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయించలేదు కనుక మేము ఆలోగా మేము ఎటువంటి చర్య తీసుకోమని చెప్పేసి ఈడీ చెప్పింది. కానీ తీసుకున్నా కూడా ఒకవేళ ఈడీ చర్య తీసుకున్నా కూడా సుప్రీంకోర్టు ఏమి ఆమె అరెస్ట్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఆమె వేసినటువంటి దరఖాస్తుని విచారణకు తీసుకుంది కనుక ఒకవేళ ఈడీకి వ్యతిరేకంగా వచ్చేట్లయితే తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కనుక ఈడీ జాగ్రత్తగా ఆమెని ప్రశ్నించకుండా లేకపోతే అరెస్ట్ చేయకుండా మరొకటి చేయకుండా సంయమనం పాటిస్తామని సుప్రీంకోర్టు తీర్పు వరకు వేచి చూద్దామని. కానీ ఈ కేసులో సిబిఐకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఆమె ఎలాంటి కేసులు వేయలేదు. అయితే ఆమె ఏం చెప్తారంటే ఏదైనా ఒకటే కదా అని, ఏదైనా ఒకటే అనేటువంటిది సాంకేతికంగా చెప్పొచ్చు తప్ప అది చట్టం ముందు నిలుస్తుందా లేదా. ఒకవేళ ఏదైనా ఒకటే ఎట్లయితే మరి నోటీసు రాగానే వెంటనే ఆమె సుప్రీంకోర్టుకి ఎందుకు మూవ్ చేయలేదు, నా కేసు విచారణలో ఉండగా సిబిఐ ఇచ్చింది అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అందువలన ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె ఏ కామెంట్ అయినా చేయొచ్చు, ఏ ఆర్గ్యుమెంట్ అయినా చేయొచ్చు, కానీ చట్టం ముందు అది ఎంత మేరకు నిలబడుతుంది అనేటువంటి ప్రశ్న. ఓకే, అయితే అటు కేజ్రీవాల్ గారు కూడా వరుసగా 7వసారి ఈడీ పంపించిన సమన్లకి ఆయన హాజరు కాను అంటూ కూడా చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ఆప్ శ్రేణులు కూడా ఏమంటున్నాయంటే ఇలా పదే నోటీసులు పంపించడం కూడా సరికాదు అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిలో ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈ నోటీసులు దర్యాప్తు సిబిఐ నోటీసులు కానీ లేదా ఈడీ నోటీసులు కానీ లేదా ఐటీ నోటీసులు కానీ ఇవాళ ఒక వివాదాస్పదమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా బీజేపీకి నిధులు ఇవ్వనటువంటి వాళ్ళు లేదా బీజేపీ రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీతో చేతులు కలిపినటువంటి వాళ్ళ మీద వేధిస్తూ ఉంది ఈ దర్యాప్తు సంస్థలను పెట్టుకొని అని చెప్పేసి ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ పరిణామం, కేజ్రీవాల్ ఏం చెప్తున్నారు, నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గరికి రాకుండా ఉండటం కోసం ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ 7 సార్లు కాదు ఇంకొక 10 సార్లు ఇచ్చినా కానీ ఆయన వెళ్ళరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందువలన ఒకవేళ ఈడీకి అధికారం ఉండేట్లయితే అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ అరెస్ట్ చేస్తే జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, అది రాజకీయ పరమైనటువంటి అంశాలకి దారితీస్తాయి. అందుకని ఒక బాధితుడిగా ఒకవేళ ఆయన కూడా జైల్లో ఉంటే బాధితుడిగా రేపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ 2 పార్టీలు కూడా ఢిల్లీ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నాయి, మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల సర్దుబాటు చేసుకున్నాయి. అందువల్ల ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి ఉంది. అందుకనే బహుశా నేను అనుకోవటం ఎన్నిసార్లు డిఫై చేస్తున్నా కానీ ఈడీ కూడా
ఈ కారణంతోనే ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేదేమో అనేటువంటి అనుమానం నాకైతే ఉంది. ఏమైనప్పటికీ నిజంగానికి ఈడీకి అటువంటి అధికారాలు ఉంటే కేజ్రీవాల్నైనా, నరేంద్ర మోడీ గారినైనా, మిమ్మల్నైనా, నన్నైనా, ఎవరినైనా కానీ ఆ విధంగా ప్రశ్నించవచ్చు. ఒకవేళ తగినటువంటి ఆధారాలు ఉంటే అరెస్టులు కూడా చేయొచ్చు. ఎందుకంటే కొంతమందిని చేసి ఉన్నారు కనుక. ఓకే. అయితే ఇన్ని రోజుల నుంచి సాక్షిగా ఉంటూ ఇప్పుడు కవితని నిందితురాలుగా చేర్చడం వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఆవిడ ఎలక్ట్ అవ్వడం జరిగింది, తర్వాత ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం మారింది. సో ఈ విషయంగా ఏమన్నా తేడాలు వచ్చాయంటారా? ఇప్పుడు ఏడాది క్రితం అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు లేదా ఈ కేసులో లొంగిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కవిత పేరును ప్రస్తావించారు అనేటువంటి అంశం మనకు తెలిసింది. అందుకనే ఆమెను సాక్షిగా గతంలో పిలిచారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే లొంగిపోయినటువంటి వాళ్ళు లేదా కొత్తగా చివరిగా లొంగిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కానీ సమాచారం కొత్తగా సిబిఐకి లభించింది ఏమిటి, అప్పుడు దొరకంది లేదా అప్పటి నుంచి ఇప్పటి వరకు సిబిఐ ఏమైనా కొత్తగా సాక్ష్యాధారాలను సేకరించిందా అనేటువంటి ప్రశ్న ఉన్నది. అది ఎక్కడ సిబిఐ బయట పెట్టలేదు. అందువలన ఇది ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ ని బెదిరించేందుకు లేదా ఈ విధంగా బెదిరించి రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇచ్చే విధంగా ఒత్తిడి చేయడానికి ఒకటి అనేటువంటిది ఒక వర్షం చెప్తున్నాను. రెండోది ఏంటంటే మాకు బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదు, మేము గతంలో రెండు పార్టీలు ఒకటే అని మా మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని దెబ్బతీశారు కనుక దాన్ని మేము ఆ అపవాదుని కానీ లేదా అటువంటి భావాన్ని కానీ ఓటర్లలో పోగొట్టేందుకు ఇదిగో చూడండి మేము కవితకి నోటీస్ ఇప్పించాము అని చెప్పేసి ఓటర్ల ముందు చెప్పుకోవడానికి, మాకు బీఆర్ఎస్ తో సంబంధం లేదని చెప్పుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ విధంగా సిబిఐ ద్వారా నోటీస్ ఇప్పించింది అనేటువంటి అభిప్రాయాలు కూడా అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అందువలన దీనిలో రాజకీయాలు ఉన్నాయని చెప్పలేము, అట్లాగని లేవని కూడా చెప్పలేము. ఎందుకంటే ప్రతిదీ రాజకీయము నేరాలు కలగలిసిపోయి సమ్మిళితంగా సాగుతున్నటువంటి రోజులు ఇవి. నేరగాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళు తమ మీద ఉన్నటువంటి కేసులు పరిష్కారం కాలేదనేటువంటి పేరుతోటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తీవ్రమైనటువంటి నేరాలు, హత్యలు, మానభంగాలు లేదా బలవంత పొసులు ఇలాంటి తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మీద రుజువు కాలేదు కదా, రుజువు కానంత వరకు మేము నిర్దోషులమే అనేటువంటి పేరుతోటి చేస్తున్నాం. అందుకని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి కారణాలు. అందుకని రాజకీయపరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, అదేవిధంగా చట్టపరమైనటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక ఆసక్తికరంగా అయినటువంటి అంశంగా మారిందనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్రం పరిధిలోకి పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒకవేళ రాజకీయ నేతలు లాంటి వాళ్ళే సిబిఐ కానీ ఈడీ కానీ ఇచ్చిన నోటీసుల్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే సామాన్య ప్రజానీకానికి వారు ఇస్తున్న మెసేజ్ ఏంటంటారు? అలాగే వాళ్ళు ఏమన్నా అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ప్రాంతీయ పార్టీల మీద ఒకలాంటి అంటే చిన్న చూపుని ప్రదర్శిస్తున్నాయని ఏమైనా అనుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి? ఈడీ లేకపోతే ఐటీ లేకపోతే సిబిఐ ఈ మూడు దర్యాప్తు సంస్థలకు సంబంధించి లేదా ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఒక సామాన్యుల్ని చిన్న చిన్న నేరాలు చేసేటందుకు ఇవి విచారించేటువంటివి కాదు. భారీ మొత్తాల్లో డబ్బు, నగదు లావాదేవీలు లేకపోతే తీవ్రమైనటువంటి నేరాలు, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇలాంటి హత్య కేసులు ఇలాంటివి సంచలనం కలిగించేటువంటివి పెద్దలు నిమగ్నమై ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తాయి. అందువల్ల ఈ పెద్దలు ఉన్నటువంటి కేసులను మనం చూసాం. సిబిఐ కర్నూలు వెళ్ళి వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి ఎంపీని వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మేమేం చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. ఎందుకని వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటి? వైఎస్ అవినాష్ రెడ్డి గారి అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడి ఉన్నారు, వాళ్ళందరినీ మేము తొలగించలేము, మాకు ఆ శక్తి లేదు అని చెప్పేసి అరెస్ట్ కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం రక్షించారు. మనం అందరం చూసాం. అందువల్ల ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగం ఒకవైపు కొన్ని సందర్భాల్లో జరుగుతున్నది.
మరి అదే అవినాష్ రెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో రిలీఫ్ పొంది ఆయన బెయిల్ తెచ్చుకున్నారండి. అందువలన దేన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేన్ని కూడా మనం చెప్పలేము. ప్రతి దాన్ని కూడా సానుభూతి పొందేందుకు ఉపయోగపెట్టుకుంటున్నారు అనేటువంటిది మనం చూసాం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన తన మీద మోపినటువంటి కేసుల గురించి ఆయన సానుభూతి పొందటానికి ఓటర్ల ముందు చెప్తున్నారు కదా, నన్ను అక్రమంగా కేసులో ఇరికించారని. అందువలన ఇవన్నీ కూడా అదే విధమైనటువంటి తరతమ తేడాలు ఉండొచ్చు తప్ప ఇలాంటి కేసులన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి, రాజకీయ రంగు కొలుపుకుంటున్నాయి అనేటువంటిది మనకు స్పష్టం అవుతాం. అందుకని డిఫై చేయడానికి కూడా రాజకీయమే. కేజ్రీవాల్ వెళ్ళకపోవడం కూడా ఒక రాజకీయమే. ఎందుకంటే అరెస్ట్ చేశారని చెప్పేసి రేపు ప్రచారం చేసుకోవచ్చు, సింపతి గెయిన్ చేయొచ్చు. లేదనుకోండి, చూడండి తప్పుడు కేసు కనుకనే నా మీద ఎలాంటి చర్య తీసుకోలేదు, అందుకనే తప్పుడు నోటీసులు ఇచ్చి నన్ను వేధిస్తానని చెప్పి అది కూడా చెప్పుకోవచ్చు రేపు ఎన్నికల్లో. ఏదైనా చెప్పుకోవడానికి రాజకీయ నాయకులకి అవకాశం ఉంది. అందుకని బీజేపీ కూడా ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇంతకు ముందే చేతులు కాల్చుకుంది. ఎందుకంటే అసలు ఆమె మీద కేసు కానీ సాక్ష్యం కానీ అట్లాంటివి ఏమి లేనప్పుడే ఆమె కేసులో నిందితురాలని నేరం చేసినట్టు అక్కడ తిహార్ జైల్లో ఫలానా నెంబర్ గది, ఆ గదిలో ఫలానా నెంబరు ఖైదీ అన్నట్టుగా ప్రచారం చేశారు కదా. ఆ ప్రచారం చేసినప్పటికీ ఆమెను సాక్షిగా పిలవలేదు, లేదా నిందితురాలుగా కూడా చేర్చలేదు. మరి దాన్ని ఏమంటాం, రాజకీయమే కదా. అందుకని ఆ రాజకీయానికి ఇప్పుడు ఆమె కూడా ప్రతి రాజకీయం చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా నేరం చేసినా చేయకపోయినా విచారణకంటూ ఒకసారి సిబిఐ కానీ లేదా ఈడీ కావచ్చు, లేదా మన రాష్ట్ర లెవెల్లో ఏసీబీ కావచ్చు, ఎవరైనా సరే విచారణ కోసం నోటీసులు పంపించినప్పుడు విచారణకు సహకరిస్తూ వారు తప్పు చేశారా, నిర్దోషులా దోషులా అనేది వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి విచారణకు సహకరించడం అనేది వారి ధర్మం. సో రాజకీయ నేతలు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు, వారిపై వచ్చిన ఆరోపణల్ని అబద్ధమనైనా నిజమనైనా నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు విచారణకు వెళ్ళి తీరాల్సిందే. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.